అండ్ ఓకే, మెగా హీరోస్లో మిగతా హీరోస్ని చూసుకుంటే ప్రతి ఒక్క హీరోకి గైడెన్స్, ఒక ఇమేజ్ ఉన్న, ఇండస్ట్రీలో ఇమేజ్ ఉన్న ఒక ఫాదర్ ఉన్నారు. లైక్ వరుణ్ తేజ్కి నాగేంద్ర బాబు గారు హీరో, రామ్ చరణ్కి మెగాస్టార్, అట్లా అల్లు అర్జున్కి పెద్ద ప్రొడ్యూసర్. అలా సాయి ధరమ్ తేజ్కి ఇండస్ట్రీలో ఇమేజ్ ఉన్న వ్యక్తి ఎవరు లేరు, అందుకే వెనకబడిపోతున్నాడు గైడెన్స్ సరిగా లేక. అంటే ఇట్స్ నాట్ రాంగ్, ఇట్స్ నాట్ రైట్ టు సే దట్ అండి. బికాజ్ వాళ్ళందరికీ చిరంజీవి గారు ఉన్నారు, చరణ్కి, వరుణ్కి నాగబాబు గారు ఉన్నారు, బన్నీకి అరవింద్ గారు ఉన్నారు, నాకు మా ముగ్గురు మావయ్యలు ఉన్నారు. సో ఐ థింక్ ఐఎమ్ మచ్ మోర్ స్ట్రాంగర్ దెన్ దట్. సో ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు సే దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాకింగ్. ఐ హ్యావ్ బ్యాకింగ్, బట్ their guidance is always there. Okay. And Gonzal, I usually don't use it. I love to believe that whatever acting talent I have, whatever scope that I have, I believe in that. Then actually going back and saying, Mama, and if I ishtam ledu. I like to have my own journey. Because that's what Kalinga told me. You should have your own journey, you should do your own journey, you should learn, you should go ahead in life. And that's what I believe in. Okay. అండ్ బడ్జెట్ విషయంలో ఇప్పుడు సపోజ్ గతంలో ఇప్పుడు మీరు సుప్రీం తర్వాత మీ బడ్జెట్ గ్రాడ్యువల్గా పెరిగింది యాక్చువల్గా సినిమా బడ్జెట్ పరంగా. సుప్రీం తర్వాత విన్నర్ కావచ్చు, ఇవన్నీ కొంచెం భారీ బడ్జెట్ సినిమాలో కనబడతాయి. బట్ ఇప్పుడు గ్రాడ్యువల్గా తగ్గిందా మీ సినిమా బడ్జెట్ రేంజ్ తగ్గిందా? చిత్రలహరి అనేది కొంచెం తక్కువ బడ్జెటేనా, ఇంకా అదే రేంజ్ బడ్జెట్? ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ కథకి ఎంత అవసరం అంతే బడ్జెట్ ఉండాలి. ఓకే, ఇప్పుడు చిత్రలహరి అనే సినిమాకి 40 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఇట్ ఈస్ నాట్ రైట్. ఆ కథ ఎంత డిమాండ్ చేస్తుంది? ఇట్స్ షోయింగ్ ద స్టోరీ ఆఫ్ అ లోవర్ మిడిల్ క్లాస్. సో ఐ వాంటెడ్ టు బి వెరీ రియలిస్టిక్. సో there is no compromises on the budget. There is only compromises on compromise కాదు యాక్చువల్లీ, ఏమంటారు దాన్ని, రిక్వైర్మెంట్ యాక్చువల్లీ. సారీ, మై టర్మినాలజీ ఇస్ రాంగ్. ఆ రిక్వైర్మెంట్ అంతే అండి, ఆ సినిమాకి అంతే చేయాలి. అంతకు మించి ఎక్కువ ఖర్చు పెడితే తప్పదు. ఇట్ ఈస్ నాట్ రైట్. అండ్ సినిమా ఆ మధ్య ప్రతి సినిమాకి చిరంజీవి గారు సాంగ్ తీసుకునే వాళ్ళు చాలామంది అడుగుంటారు. సాంగ్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు తీసుకోవట్లేదు, రీజన్ ఏంటి? ఫ్రాంక్లీ స్పీకింగ్ సార్, ఐ డోంట్ లైక్ డూయింగ్ రీమిక్స్ సాంగ్స్ ఆఫ్ చిరంజీవి గారు. బికాస్ ఆ సాంగ్ అంటే చిరంజీవి గారు అంటే దానికంటూ ఒక ఆరా ఉంది, దానికంటూ ఒక చరిష్మా ఉంది. అది తెలియకుండా కొంత ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ దే ఇన్సిస్టెడ్ దట్ ఈ సాంగ్స్ చేస్తే బాగుంటుంది. అండ్ నేను ఫస్ట్లో ఇనిషియల్గా వద్దని చెప్పినా కానీ ఐ హ్యాడ్ టు ఒబ్లైజ్. దిస్ నో చాయిస్. సరే, వాళ్ళ సినిమాకి ప్రమోషన్స్ కోసం లేదా సినిమా రిలీజ్ చేయడం కోసం ఇట్లా హెల్ప్ అని చెప్పేసి దే టెల్ మీ. సో ఐ హ్యావ్ టు ఒబ్లైజ్ టు దట్. నేను ఐ కాంట్ సే. నాకు ఎందుకంటే సినిమా ఇస్ గ్రేటర్ దెన్ ఎనీబడి, ఎనీ సింగిల్ పర్సన్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో ఆ కాంప్రమైజ్ అవడం వల్ల నేను కొన్నిసార్లు ఐ హ్యాడ్ టు గివ్ ఇన్. బట్ నాకు పర్సనల్ అయితే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ సాంగ్ అంటే మనకి చిరంజీవి గారు గుర్తురావాలి, నాకైతే చిరంజీవి గారు గుర్తురావాలి. సో దాన్ని రీమిక్స్ చేయడం నాకు పర్సనలీ ఐఎమ్ నాట్ దట్, I personally don't have a liking towards it. బట్ ఓకే, జనాలలో ఉన్న అభిప్రాయం ఏంటంటే ఇండస్ట్రీలో కొంతమంది, వాళ్ళ కోసం ఈ ప్రశ్న అడుగుతున్నాను, అది అలా చిరంజీవి గారి పాటలు తీసుకోవడం మెగా ఫ్యామిలీలోనే కొంతమందికి ఇష్టం లేదు, అందుకే ఇబ్బందిగా ఆపేశారు అన్నట్టుగా ఒక ఇది అంతే. దట్స్ నాట్ ట్రూ సార్. ప్రాబ్లీ దట్స్ రాంగ్ కన్సెప్షన్. అట్లా ఏం లేదండి. ఓకే, అలా అనుకుంటే నేను ఇన్ని సాంగ్స్ చేయను కదా సార్. సో ఇట్స్ నాట్ రైట్. ఓకే. Actually, I believe that people would like to see me as an individual, more like an individual than me being related to someone. So probably that also can be a reason. చాలా మంది ఏమన్నారంటే, అన్న మాకు మిమ్మల్ని చూడాలని ఉందన్న, చిరంజీవి గారి సాంగ్ నేను చిరంజీవి గారి సాంగ్ చూసుకుంటాం కదా, మీ సాంగ్స్ ఎందుకు చూస్తామని చెప్పంటారు. దట్ యాక్చువల్లీ స్ట్రైక్ ద కార్డ్. బట్ అలా కాదు, అది కూడా ఒక కిక్కేగా. ఇప్పుడు రామ్ చరణ్ చేశారు దాంట్లో. సార్, ఆయన సన్ సార్. ఐ థింక్ రామ్ చరణ్ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్ టు డూ. అదే అంటున్నాను, అదే ఆ రైటే ప్రాబ్లం వచ్చిందేమో అని అంటున్నాను. No, it is not that. I am telling you that he's got every right to do that. And probably because he's my uncle, I can actually get a film because of him. But I shouldn't do his songs. That's my belief. Okay. I don't see of anything else. ఓకే. ఈ మెగా హీరోస్లో మొత్తంలో ఎవరితో ఎక్కువ, పెద్దవాళ్ళని వదిలేస్తే ఈ యంగ్ జనరేషన్లో ఎవరితో ఎక్కువ క్లోజ్గా ఉంటారు? నేను చరణ్ అండ్ వరుణ్ తోటి బాగా క్లోజ్ ఉంటాను. చరణ్ వరుణ్ తోటి బాగా క్లోజ్ ఉంటాను. బన్నీ, ఐ మీట్ హిమ్ వెరీ ఆఫన్. హీ హెల్ప్స్ మీ అవుట్ ఇన్ సమ్
ఫ్యూ థింగ్స్. నాకు ఎప్పుడైనా స్టైలింగ్కి ఏమైనా హెల్ప్ కావాలన్నా, ఏమంటారు స్టైలింగ్ Styling, okay. ఏమైనా హెల్ప్ కావాలన్నా ఐ గో టు హిమ్ అండ్ ఇట్స్ ఆల్వేస్ లైక్ ఎవ్రీబడి ఈజ్, మేమందరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామండి. సో వీ ఆల్వేస్ హ్యావ్ దట్ క్లోజ్నెస్ అమాంగ్స్ట్ అస్. సో వీ నెవర్ వేర్ లైక్ తను పెద్ద హీరో అయిపోయాడు. మాకు ఇంటికి వెళ్తే తను బన్నీ చరణ్ వరుణ్. మేము ఎందుకంటే అలాగే పెరిగాం, చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో పెరిగాము. చాలా వరకు చిరంజీవి గారు యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ గ్యాదరింగ్స్ వెన్ వి వర్ కిడ్స్. దీవాళి అందరం ఒకే చోట సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. సంక్రాంతికి అందరం కలిసి ఉండేవాళ్ళం. సో వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫాండ్ మెమరీస్ దట్ వీ గ్రో అప్ లైక్ అ బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్. సో మాకెప్పుడు ఎవరితో క్లోజ్ అంటే అందరితో క్లోజ్ యాక్చువల్లీ. బట్ ఎందుకు ఈ మాట వచ్చింది ఇండస్ట్రీలో, బన్నీకి సాయి ధరమ్ తేజ్కి గ్యాప్ వచ్చింది ఎందుకు అది ఇండస్ట్రీ కదా సార్, ఆయన మాకు మాత్రం లేదు. సో ఇండస్ట్రీలో దేర్ సో మెనీ గాసిప్స్ అండ్ రూమర్స్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్. ఐ బిలీవ్ దట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ విత్ హిమ్. ఐ నో వాట్ ఐ హ్యావ్ విత్ హిమ్. ఓకే, మీరు కలిస్తే ఎప్పటి నుంచో ఈ ప్రశ్న అడగాలనుకుంటాను. ఒక మనసు సినిమా అప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి ఒక పెద్ద స్పీచ్ ఇచ్చారు, 10 నిమిషాలు ఆల్మోస్ట్. ఆ ఆడిటోరియంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. నాగబాబు గారు విపరీతంగా నవ్వుతున్నారు, కొందరు ఎక్సైట్మెంట్లో ఉన్నారు, కొందరు చప్పట్లు కొడుతున్నారు. బట్ ఒకే ఒక వ్యక్తి చాలా సైలెంట్గా బ్లాంక్గా కూర్చున్నాడు, సాయి ధరమ్ తేజ్. ఆ ఎక్స్ప్రెషన్లో చాలా అర్థాలు కనబడ్డాయి చాలామందికి. అది ఆ క్షణం, ఆ స్పీచ్ టైంలో సాయి ధరమ్ తేజ్ మైండ్లో ఏం తిరుగుతున్నాయి, అసలు ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా. అంటే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఏం జరుగుతుంది ఏంటని. సో ఐ వాజ్ జస్ట్ లిస్నింగ్ టు ఇట్ అంతే. దేర్ ఇస్ నో అదర్ థింగ్ ఇన్ నా హెడ్లో. ఐ వాజ్ జస్ట్ లిస్నింగ్. అంతేనా? అంటే ఏమైనా ఉంటే మటుకు డెఫినెట్లీ చెప్తాను సార్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. నాకు అలా దాచుకునే రకం కాదు నాకు. అలా ఉంటే ఐ వాజ్ జస్ట్ లిస్నింగ్ వాట్ ఈస్ సేయింగ్ అని చెప్పేసి అంతే. ఆయన ఏం చెప్తున్నారు ఏంటి వింటాం. బ్లాంక్గా ఉన్నానంటే వినడం తప్ప సార్. ఓకే, అంటే కొంతమంది రియాక్ట్ అవుతారు. ఐ వాజంట్ రియాక్టింగ్ అంతే. దాంట్లో ఐ వాజ్ జస్ట్ లిస్నింగ్ టు వాట్ ఈస్ సేయింగ్. ఓకే ఓకే